మనకున్నటువంటి డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఇది అనేది మన లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి. మరి ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో తెలుసుకుందామా? నెంబర్ 1, మీ చదువు కోసం, మీ జ్ఞానం కోసం, మీ ఆరోగ్యం కోసం ఖచ్చితంగా మీరు డబ్బును పెట్టుబడి పెట్టాలి. అందులో మొహమాటమే లేదు. ఇక నెంబర్ 2 ఏంటంటే, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆర్భాటాలకు పోయి మీరు డబ్బుని మాత్రం అస్సలు వృధా చేసుకోకండి. ఇక నెంబర్ 3, ఎవరైనా హెల్ప్, సహాయం అంటే దాన ధర్మాలు చేస్తే పేరు వస్తుందని సహాయం చేయటం కాదు. అక్కడ మీ అవసరం ఖచ్చితంగా ఉంది అని తెలిస్తే మాత్రం డబ్బును ఖర్చు పెట్టడానికి అస్సలు వెనకాడకండి. ఇక నెంబర్ 4, మీ భవిష్యత్తును కోసం మీ డబ్బుని ఖచ్చితంగా ఆదా చేయాలి. అలాంటి వాటి చోట మీరు సేవ్ చేయటం మర్చిపోకండి, మీరు ఖర్చు పెట్టడం ఆపండి. ఇక నెంబర్ 5 ఏంటో తెలుసా? మీ చెడు వ్యసనాల కోసం, మీ చుట్టూ ఉన్న వాళ్ళని చెడు వ్యసనాల కోసం మీ డబ్బుని అస్సలు వేస్ట్ చేయకండి. మీ భవిష్యత్తు కోసం అంటే మీరు ఎక్కడైతే పెట్టుబడి పెట్టాలో, మీరు ఎక్కడైతే మంచి ప్లాన్ వేసుకుంటారో అక్కడ ఖచ్చితంగా మీ డబ్బుని ఎఫెక్ట్ చేయండి. ఇప్పుడు నేను డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ జాగ్రత్త చేయాలో చెప్పాను కదా, ఇది ఖచ్చితంగా మీ లైఫ్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. మీరు పాడైపోవటమే కాదు, డబ్బు కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆచితూచి డబ్బుని ఎక్కడ పెట్టాలో ఖచ్చితంగా అక్కడ పెట్టండి. ఎక్కడ మానాలో, ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ ఖచ్చితంగా చేయండి. అప్పుడు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రతి ఒక్క కథలకి కూడా వీటితోనే ముడిపడి ఉంది. కాబట్టి ఇవి ఎవ్వరు ఇవ్వరు, మనంగా సృష్టించుకోవాలి, సంపాదించుకోవాలి. అవునా కదా?